ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఓం శ్రీ మాత్రే నమ. ఈ కన్య రాశి వాళ్ళకి జూలై నెలలో ఎలా ఉందా అనేది తెలుసుకోబోతున్నాం. ఈ జూలై మాసమున కన్య రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, స్థానబలము, పూజ బలం. కాబట్టి వీళ్ళకి ఏలునాటి శని ప్రభావం కనబడుతుంది. దానివల్ల కొన్ని కార్యక్రమాలు చేతికాడికి వస్తున్నాయి, చేజారిపోతున్నాయి. నమ్ముకున్న వాళ్ళు, సాయం చేస్తానన్న వాళ్ళు కూడా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా వాహనాలు ఆలస్యంగా అవుతుంటాయి. వాహనాలంటే బండ్లు, నల్ల బండ్లు కానీ ఎర్ర బండ్లు కానీ కొనకూడదు. ఈ 2 బండ్లు మీరు ఎరుపు, నలుపు, ఆ 2 మించిన బండ్లు ఏ బండ్లైనా మీరు కొనవచ్చు. కాబట్టి ఈ వాహనం విషయాలలో ఒక చిన్న గండం ఒకటి కనబడుతుంది. అది దానికి ముచ్చుందయ పారార్థన చేసుకోండి. ఆ శివారాధన చేసి మీరు శివుడి గుడికి వెళ్ళి ఆ శివారాధన చేసేసినట్టుకైతే మీకు ఆ ముచ్చుంజయ కర్మదోషం వలన కొంచెం మారుతుంది. కాబట్టి తీర్థయాత్రలు వెళ్ళాల్సిన యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది. దాంట్లో కూడా మంచి విజయము, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, అభివృద్ధిగా రావాల్సిన యోగాలు కూడా మీ జాతక యోగంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్య సమస్యలో చూసుకుంటే కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆ ఆరోగ్య సమస్యని కొంచెం జాగ్రత్తగా మీరు తీసుకొని పోయినట్టుకైతే మీ కుటుంబానికి, మీకు అన్ని విధానాలుగా మంచిగా కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి విద్యార్థులకి శ్రద్ధ పెట్టాలి. విద్యలో శ్రద్ధ పెట్టకోకుండా ఏం పర్వాలేదులే సాధించవచ్చులే అన్నిటికీ చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఉద్యోగస్తులకి ఆ ఉద్యోగాన్ని మీరు చేసే ఉద్యోగ విశేషంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ ఉద్యోగాన్ని ఇడిచిపెట్టద్దు. ఆ ఉద్యోగాన్ని గురించి మీరు పోరాటం చేయండి. మళ్ళా మీకు ఒక మంచి మార్గం అనేది, మార్గం అనేది మీ జాతక యోగంలో అనేది కలిసి వస్తుంది. మరి మీరు చేయాల్సిన కొన్ని పనులలో కొంత అభివృద్ధిగా రావాల్సిన యోగాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. అధిక ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి. విదేశాల ప్రయాణాలలో కొంత విజయంగా కనబడుతుంది. మరి శత్రువులతో కొంచెం విజయం అనేది, మార్పు అనేది రాబోతుంది. మరి దాంతోపాటు మీరు చేయాల్సిన ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం అనేది మీకు పట్టబోతుంది. మరి మీరు చేయాల్సింది దక్షిణామూర్తిని, స్వామిని పూజించాలి. ఆ దక్షిణామూర్తిని ఆరాధన చేసినట్టుగైతే వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ మైండు, వాళ్ళ మనసు, వాళ్ళ తెలివి, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా ఇప్పుడు టయాలంత అనుకూలంగా లేవు. ఈ గ్రహాల వలన మనసు వేదన, టెన్షను, ఆందోళన, చేతికాడకు వచ్చి చేయి జారిపోవటం, ఇస్తున్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం, ఇలాంటివి మీ జాతక యోగంలో చాలా 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 వరకు చూస్తున్నాను. చాలా వరకు మీరు కొంచెం ఇబ్బందిగా అయ్యే మార్గాలే కనబడుతున్నాయి. దీనికి ఏరే విధంగా కొంచెం ఏరే స్టెప్ వేసి కొంచెం సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీకు వర్కౌట్ అయ్యే మార్గం కనబడుతుంది. కాబట్టి దానికి పూజాబలం చేయాలి, దానికి కట్టడి కట్టాలి. మీకు మనశ్శాంతత ఉండాలంటే ఆ దక్షిణామూర్తిని ఆరాధన చేసినట్టుకైతే మీ కుటుంబంలో చేయాల్సిన కార్యక్రమాలు, పనులు, కుటుంబం మనశ్శాంతి కలుగుతుంది. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి మీ దగ్గర ఉండాల్సిన మా దగ్గర ఉండాల్సిన నెంబర్ని మీరు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి ఎలాగుందా ఏమిటి అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.